హాయ్ టు ఆల్. ఈరోజైతే మా ఎంఈఓ సాయి గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి అయితే మా ఫ్రెండ్తో కలిసి అటెండ్ అయ్యాను. ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళేసి పిల్లలంతా రెడీ చేసుకొని సో అక్కడ నుంచి వెహికల్లో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిసేపు స్టే చేసి అక్కడ అంతా కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయించుకొని అంతా రెడీ అయిన తర్వాత ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. సో ఫంక్షన్ హాల్కి సార్ని ఈ విధంగా గుర్రపు సవారీపై తీసుకొచ్చారన్నమాట. సో చాలా గ్రాండ్గా వాళ్ళకి వెల్కమ్ చెప్పాము. తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా పిల్లలందరితో చిన్నగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పర్ఫామ్ చేయించాము. సో ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే అండ్ ఆపోజిట్ ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఇద్దరు కూడా హాజరయ్యారు. సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. ఒక 1500 మెంబర్స్ వరకు 3-4 మండల్స్ టీచర్ కమ్యూనిటీ అంతా కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, సార్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ విలేజ్ వాళ్ళు, తర్వాత ఫ్రెండ్స్ అండ్ నియర్ అండ్ డియర్ అంతా కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి అందరూ కూడా సార్ని బ్లెస్ చేశారు. ఫంక్షన్ అయితే చాలా చాలా గ్రాండ్గా జరిగింది. అసలు ఎంత ఈవినింగ్ నైట్ 8:30-9 వరకు ఫంక్షన్ హాల్లోనే ఉన్నాము. సో అసలు టైం అనేది ఎలా గడిచిందో తెలియలేదు. అస్సలు బోర్ రాలేదు. జనరల్గా రిటైర్మెంట్ ఫంక్షన్స్ అంటే స్పీచెస్ అవి ఇవి అని బోర్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇంకా 1-2 స్కూల్స్ నుంచి కూడా ఇలా ప్రోగ్రామ్స్ అయితే పిల్లలు మధ్యలో పిల్లలతో ప్రోగ్రామ్స్ ఇప్పడం వల్ల అసలు టైం అయితే తెలియలేదు. పిల్లలు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బాగా పర్ఫామ్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో మిగతా స్కూల్స్ పిల్లల పర్ఫార్మెన్సెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా రన్ అవుతున్నాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మనకు గవర్నమెంట్ స్కూల్స్లోనే దొరుకుతుంది కాబట్టి సో గవర్నమెంట్ స్కూల్స్నే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మెంటల్ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్ లైఫ్ అండ్ మానసికంగా స్టూడెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా సైకలాజికల్గా కూడా పిల్లల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ప్రైవేట్లో చదివిన పిల్లల కంటే కూడా గవర్నమెంట్లో చదివిన పిల్లలు చాలా చాలా దృఢంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్లీ ఫిజికల్లీ కూడా. సో అందరం కూడా గవర్నమెంట్ టీచర్స్ అంతా కూడా డెడికేటెడ్గా వర్క్ చేసి ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసినట్టయితే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏ విధంగా అయితే ప్రైవేట్ కంటే కూడా గవర్నమెంట్ని ప్రిఫర్ చేస్తాము. సో ప్రైమరీ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్స్ హై స్కూల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ని ప్రిఫర్ చేసే రోజులు రావాలని కోరుకుంటూ అంతే ఈ వీడియో. బై బాయ్.